హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే ఎడ్యుటెక్. పాలిసెట్ కౌన్సిలింగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే, విచ్ బ్రాంచ్ షుడ్ ఐ చూస్, విచ్ బ్రాంచ్ హ్యాస్ ఏ బెటర్ ఫ్యూచర్ గ్రోత్. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టూడెంట్స్, ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఈస్ నో బ్రాంచ్ కాల్డ్ ది బెస్ట్ బ్రాంచ్ ఫర్ ఎవ్రీవన్. మీ ఇంట్రెస్ట్ కి ఏ బ్రాంచ్ అయితే సూట్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ బ్రాంచ్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్క బ్రాంచ్ ఇంపార్టెంట్ అండి. ఈ బ్రాంచ్ చదివితేనే జాబ్స్ వస్తాయి, ఈ బ్రాంచ్ చదివితేనే జాబ్స్ వస్తాయి అని అలా ఏమి ఉండదు. ఏ బ్రాంచ్ అయినా మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ ని మాత్రమే మీరు చూస్ చేసుకోండి. వాళ్ళు సిఎస్సి పెట్టుకున్నారు, సిఎస్సి చదివితే జాబ్ వస్తుంది, అది కాదు. ఈవెన్ సిఎస్సి కానీ ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు జాబ్స్ ఉంటాయి. కాకపోతే మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అది చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, if you like computers, coding, software jobs, AI and technology, then you will go with computer science. వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఇక్కడ ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి చెప్పుకుంటూ స్క్రీన్ పైన మీకు జాబ్స్ స్క్రోల్ అవుతుంటాయండి, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సిఎస్సి గురించి చెప్పాను, కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పాను అనుకోండి, ఆ జాబ్స్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. నెక్స్ట్, మీకు ఒకవేళ ఇఫ్ యూ లైక్ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్, రోడ్స్, స్ట్రక్చర్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్ కావాలి అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు చూస్ సివిల్ ఇంజనీరింగ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్నన్ని గవర్నమెంట్ జాబ్స్ ఏ బ్రాంచ్ లో ఉండవు. ఇది మాత్రం పక్కా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్స్, ఆటోమొబైల్స్ అండ్ దెన్ యూ విల్ గో విత్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇఫ్ యు లైక్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్, దెన్ యూ విల్ గో విత్ ఈసీఈ బ్రాంచ్. ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ జాబ్స్, దెన్ యూ విల్ గో విత్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఫైనల్ గా మీరు ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నాన్న, మీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. అంతేకాని మీ ఫ్రెండ్స్ ఆ బ్రాంచ్ పెట్టారు, నేను అదే వెళ్తాను, ఆ విధంగా మీరు చూస్ చేసుకోకండి. మీకు రియల్ గా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం మీరు బ్రాంచ్ ని చూస్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కామెంట్ యువర్ పాలిసెట్ ర్యాంక్ అండ్ కేటగిరీ బిలో. నేను మీకు సూటబుల్ బ్రాంచ్ సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.